జహీరాబాద్ నిమ్స్ కొంతకాలంగా మనందరికీ వినిపిస్తున్న మాట. అసలేమిటి నిమ్స్? 12,635 ఎకరాలు. ప్రాజెక్టుకయ్యే ఖర్చు 13,300 కోట్లు. పెట్టుబడుల లక్ష్యం 60,000 కోట్లు. 2.77 లక్షల ఉద్యోగాలు. రాబోయే 10 సంవత్సరాల్లో దాదాపు 20 లక్షల జనాభాను ఆకర్షించగల ఓ బృహత్తర ప్రాజెక్ట్. ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటే నిమ్స్ జహీరాబాద్ దేశ పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి కీలకమైన ఈ ప్రాజెక్టుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. అందులో భాగంగా జహీరాబాద్ ని ముంబై హైవేని అలాగే రీజనల్ రింగ్ రోడ్డును కనెక్ట్ చేస్తూ 100 ఫీట్ రోడ్స్ నిర్మించ తలపెట్టాయి. ఈ కనెక్టింగ్ రోడ్స్ వల్ల ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీని శాసించబోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా ఈవీ పార్క్ ఇక్కడ కేటాయించడంతో పాటు ఈవీ రంగంలో 1000 కోట్ల పెట్టుబడితో 1000కి పైగా ఉద్యోగావకాశాలున్న మహేంద్ర ఈవీ ప్లాంట్ ఏప్రిల్ 24న 2023వ సంవత్సరంలో తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ 1400 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనతో తమ ఈవీ వెహికల్ టెస్టింగ్ ట్రాక్ పనులు మొదలు పెట్టబోతోంది.